డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. అంబటి రాంబాబు అరెస్టు ఎందుకు జరిగింది? ప్రజలందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడిని దుర్భాషలాడినందుకు అనే కారణానికే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఆ విషయం మీడియాలో కూడా ఆయన పచ్చిబూతులు తిడుతున్న వీడియోలు కూడా దాదాపుగా అందరూ చూసుంటారు. కానీ అంబటి రాంబాబు అరెస్టుకి కారణం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శాపం అని ఈరోజున నెట్లో బాగా హల్చల్ నడుస్తోంది. ఎందుకనంటే ఖచ్చితంగా ఓ సంవత్సరం కిందట అంబటి రాంబాబు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టు కార్యకర్త అయిన రాజశేఖర్ని తన ఇంట్లో దాచిపెట్టి పోలీసులకు ఆయనే సమాచారం ఇచ్చాడు. ఈ కథంతా మీకు అందరూ గతంలో చూసి ఉండొచ్చు, లేకపోతే గుర్తు లేకపోతే ఒకసారి నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్ల మీద కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు మీదో లోకేష్ మీదనో అనుచితంగా వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయి వాళ్ళని మమ్మల్ని ఏమీ చేయలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్న ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మొత్తాన్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ రెడ్డి గారు అమ్మాయి సుధారాణి అని, వర్రా రవీందర్ రెడ్డిని, పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కల్లం హరికృష్ణారెడ్డి ఇత్యాదులు వాళ్ళందరినీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ అరెస్టులు జరిగాయి. ఆ సమయంలోనే కల్లం హరికృష్ణారెడ్డి కూడా ఓ సందేశం కూడా చెప్పాడు. నాయకుల్ని నమ్ముకొని మీరేదో పోస్టులు పెడితేనో లేకపోతే ఇంకోటి అయితేనో కేసులు అయినాయి అంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఆ కేసులను వదిలించుకోవటం ఎంత కష్టం అనేది మీరు గుర్తు చేసుకోవాలి. నాకు స్వయాన గతంలో అనుభవం ఉందనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. కాకపోతే ఈ విషయాన్ని దేన్ని పట్టించుకునే సమయంలో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరు. ఒకవైపు ఓటమి తోటి బాగా వాళ్ళలో చాలా అవమాన భారం లోపల మిగిలిపోయింది. దాన్ని ఏదో ఒక రకంగా బయటకు చూపించాలని నోటికొచ్చిన అడ్డమైన బూతులన్నిటినీ పేపర్ల మీద, అంటే ఫేస్బుక్ పోస్టుల్లో కావచ్చు, లేకపోతే ఈ ఎక్స్ ట్విట్టర్ వేదికగా కావచ్చు, లేకపోతే యూట్యూబుల్లో కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసిన వాళ్ళు కావచ్చు, ఇత్యాది వాళ్ళు బాగా పెట్టరేగిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద కానీ, లేకపోతే లేడీ నాయకురాళ్ల మీద కానీ, చంద్రబాబు నాయుడు లోకేష్ మీద కానీ ఇలా చేస్తున్న సమయంలో నకిరేకల్లుకు చెందిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు కార్యకర్త రాజశేఖర్ అనే వ్యక్తి వంగలపూడి అనిత మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు, దానికి గాను పోలీసులు కేసు పెట్టి ఆ నకిరేకల్లో రాజశేఖర్ రెడ్డి ఇంటికి ఆయన్ని పట్టుకోవటానికి వెళ్ళారు. కానీ ఆయన అబ్స్కాండ్ అయి ఉన్నాడు, ఎక్కడా లేడు. పోనీ ఆయన కోసం వెతుకులాట జరుగుతూ ఉంటే ఆయన మరి తల దాచుకోవటానికి నన్నేదో కాపాడతాడు అంబటి రాంబాబు అని అనుకున్నాడేమో, లేకపోతే ఆయన చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వీళ్ళందరినీ పరామర్శించడానికి గుంటూరు జైలుకి ఆయన ఎక్కువగా వెళ్ళాడు. అందుకని ఆయన దగ్గరుంటే ఆయన స్వయాన లాయర్ కూడా కాబట్టి పోలీసుని స్టాప్ అని ఆపేస్తాడేమో, పోలీసులు అంబటి రాంబాబు గేటు దాటి ఇంట్లోకి కూడా రాలేరేమో అని చెప్పి పోయిన ఆయన ఇంట్లో తలదాచుకున్నాడు. ఇలాంటి ఇన్సిడెంటే చిలకలూరిపేటకు సంబంధించిన విడదల రజని ఒక పిఏ కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తుంటే ఆవిడతో పాటు కూడా ఉండి తిరుగుతూ ఆవిడ ఇంట్లో తలదాచుకుంటే ఆవిడ ఆయన్ని కారులో ఎక్కించుకొని ఎక్కడో ఒక కార్యక్రమానికి వెళ్ళింది. అక్కడికి వచ్చాడని సంగతి తెలుసుకొని పోలీసులు అక్కడ అరెస్ట్ చేస్తుంటే అప్పుడు విడదల రజని కూడా దైసోం దూలోని తెగ పోలీసుల మీద ఎగిరింది. ఇచ్చాది కార్యక్రమాలన్నీ కూడా చూసాం ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఆయన నోరు తొత్తర కొద్దీ ప్రెస్లో, ఆయన ఈ ప్రెస్ మీట్లలో వీటిల్లో అసలు రాజశేఖర్ మా ఇంట్లోనే ఉన్నాడు, దమ్ముంటే వచ్చి పట్టుకోండి అని ఆయన ఒక పెద్ద సవాల్ ఇసిరాడు. ఇంకేముంది, పోలీసుల పని ఈజీ అయిపోయింది, ఆయన ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఎంత చక్కగా అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళారు. అసలు ఏ కేసు మీద అరెస్ట్ చేస్తారండి అని అంటే మొత్తం ప్రూఫ్ చూపించారు. వంగలపూడి అనితని ఈయన ఏమేమి ఫేస్బుక్లో ఏమేమి పోస్టులు పెట్టింది, ఆవిడని ఎంత అసభ్యకరంగా మాట్లాడింది, ఇలా మాట్లాడితే మీరైతే ఏం చేస్తారు, అరెస్ట్ చేయకుండా ఊరుకుంటారా అంటే అంబటి రాంబాబు కళ్ళు తేలేశాడు, చేతులు ఎత్తేశాడు. నేను చక్కగా రాజశేఖర్ గారిని పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే మరి మెంగలేక కక్కలేక రాజశేఖర్ కూడా పోలీసులతో వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు కదా.
అతని యొక్క శాపం దగ్గరుండి నన్ను కాపాడతాడని నమ్మి వచ్చి ఇంట్లో కూర్చుంటే అంబటి రాంబాబు పట్టించాడు. ఇతను కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతాడు చూడని ఆ రోజున ఆ రాజశేఖర్ పెట్టిన శాపమే ఈరోజు అంబటి రాంబాబు అరెస్ట్ దాకా వచ్చిందని చాలామంది నవ్వుకునే స్థాయికి అంబటి రాంబాబు జీవితం పడిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.